హాయ్! నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైన బేస్ వాయిస్ యతీష్ అనే అబ్బాయి జాయిన్ అయ్యాడు. ఏలూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి యతీష్, ఆహ్, నీకెలా అనిపిస్తుంది డబ్బింగ్? అండ్ నీ వాయిస్ చాలా పవర్‌ఫుల్ వాయిస్ అండ్ ఆల్రెడీ సినిమా వ్యక్తులు నీ వాయిస్‌ని చూజ్ చేసుకొని మా అకాడమీకి నిన్ను సజెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అంత దూరం నుంచి అంటే ఏలూరు అనేది దగ్గర కాదు. హైదరాబాద్ చాలా దూరం. ఎందుకు వెతుక్కుంటూ మా అకాడమీ వైపుకే రావాల్సొచ్చింది? ఎందుకు నీ లైఫ్‌ని ఇటువైపుకి టర్న్ ఓవర్ చేసుకోవాలని నీకనిపించింది? అంటే ఫస్ట్ అసలు సినిమా ఇన్ని రోజులు థియేటర్‌లో చూసాం. ఎలా ఉంటది అనేది అది వేరేది. సో, ఇప్పుడు లోపల నుంచి చూస్తున్నాను. ఇక్కడికొచ్చిన తర్వాత ఒక 1, 2 డేస్ నాకేం అర్థం కాలేదు. వెళ్ళే కొద్దీ మీరు తీసుకునే కేర్ దగ్గర నుంచి అసలు మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారో తెలీదు గానీ, మమ్మల్ని హుహు. మీ పిల్లల్లాగా చూసుకుంటున్నారు. సో, అందుకని నేనిక్కడ ఉండిపోవడానికి పేరెంట్స్‌కి కూడా చెప్పేసి నేనిక్కడే ఉంటాను. ఎన్ని రోజులైతే అన్ని రోజులు సార్ దగ్గర నుంచి నేను ఇండస్ట్రీలోకెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను. అంటే అది ఎందుకంటే కేర్ అంటే మేమొచ్చినప్పుడు మాకెవరు గూడా దారి చూపించలేదు. కానీ చూపించిన దేవుళ్ళలాగా మాకు వాళ్ళు మా గురువులే. కాబట్టి ఆ గురువులను నేను నమ్మాను గాబట్టి ఈరోజు నేనొక మంచి స్థాయిలో ఉన్నాను. అలాగే పాత విద్యార్థులు, అలాగే కొత్త విద్యార్థులు ఒక స్థాయిలో నిలబెట్టడానికి ఒక అవకాశం దొరికింది గాబట్టి మేము పడ్డ కష్టాలు మాకొక దిక్కు దివానా లేదు. అలాంటి వ్యవస్థలో మేమెంతో కష్టపడి పైకొచ్చాం గాబట్టి, అలా మీరు కష్టపడకూడదని మేమంతా కూడా కేర్ ఎక్కువగా తీసుకుంటుంటాం. అలాగే ఈరోజు నువ్వు తెలుగు టెలివిజన్‌లో వచ్చిన తక్కువ కాలంలోనే మెంబర్‌షిప్ కార్డ్ గూడా తీసుకున్నావు. అంటే నీవు నిన్న, మొన్న గూడా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌ల మధ్యలో గూడా కలిసావు. అంటే నువ్వు ఎప్పుడు గూడా వాయిస్‌ని ఇమిటేట్ జేసేటప్పుడు ఏ ఆర్టిస్ట్‌లతో విన్నావో, వాళ్ళ మధ్యలోనే నువ్వు మొన్న తిరిగి పరిచయ కార్యక్రమం గూడా చేసుకోవడం జరిగింది. అప్పుడు నీకేమనిపించింది? అసలు అసలనుకోలేదు సార్. ఇంత తొందరగా మీ వల్ల వాళ్ళందరినీ కలుస్తాను అని. అసలు మీరు చెప్పినప్పుడు నిజంగా వస్తారా? రారా? అని అసలు వాళ్ళు నడుచుకుంటూ వస్తా ఉంటే నిజంగా వాళ్ళేనా మీకు థాంక్ యూ చెప్పాలి సార్ అసలు నిజంగా. థాంక్ యూ సార్. కాబట్టి 'యతీష్' ఈస్ ద గుడ్ పవర్‌ఫుల్ ఆఫ్ వాయిస్ అండ్ హెవీ బేస్ వాయిస్ కాబట్టి విలన్స్‌కి సినిమాల్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాగే ఇంగ్లీష్ 'మార్వెల్' సినిమాలో గాని, 'స్పైడర్ మ్యాన్' ఇలాంటి సినిమాలో గాని అద్భుతమైన వాయిస్ మోడ్యులేషన్స్‌తో తను గనక నేర్చుకోగలిగి ముందుకు అడుగు వేస్తే మాత్రం ఒక అద్భుతమైన స్థాయిలో తను ఉంటాడని మాత్రం నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కాబట్టి 'యతీష్' మంచి అవకాశాలు సంపాదించుకొని కాస్త కష్టానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ తర్వాత ఫ్యూచర్‌ని డెవలప్ జేసుకోవాలని కోరుకుంటూ థాంక్ యూ యతీష్. థాంక్ యూ సార్.